అమ్మా చెప్పండి మీ ఏమేం చెప్పండి అసలు. మా అబ్బాయికి మ్యారేజ్ సెటిల్ చూసుకుందాం అని చెప్పి మ్యాట్రిమోనీలో మనీ కట్టాం సార్. ఇంకా మామూలుగా తెలుగు మ్యాట్రిమోనీలో ఫస్ట్ కట్టాం సార్. కట్టిన తర్వాత చూస్తున్నాము బాగోట్లేదని మామూలుగా అనుకున్నాం సార్. తర్వాత ఒక లేడీ చేసుకొచ్చింది సార్. మాది ఇట్లాగా శ్రీ విష్ణు మ్యాట్రిమోనీ అండి, ఇట్లా మీ అబ్బాయిది ప్రొఫైల్ చూసాము అని చెప్పంటే, నేను మీకు ఎవరికి ఇవ్వలేదమ్మా, నేను మా అబ్బాయిది ఒక తెలుగు మ్యాట్రిమోనీలోనే కట్టామంటే మాకు ఉంటాయండి, బ్రోకర్లు మాకు ఇస్తూ ఉంటారు. ఎవరికి ఇవ్వలేదు, తెలుగు మ్యాట్రిమోనీలో పెట్టారు అంతే, ఓన్లీ తెలుగు మ్యాట్రిమోనీ పెట్టాము సార్. అయినా కానీ వాళ్ళు కాల్ చేశారు, వాళ్ళు చేసుకొచ్చారు సార్. తర్వాత ఎంతమ్మా అంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫస్ట్ అసలు మాకు ఫొటోస్ పంపించేస్తారు సార్, సినిమా హీరోయిన్లు కన్నా కూడా బాగున్నారు అలా పంపించారు ముందు. కొంచెం సూటబుల్గా ఉండాలి కదా అని చెప్పి మాట్లాడాను అనమాట. అయితే మీరు రిజిస్టర్ చేయించుకోండి, ఇంకా ఉన్నాయి మా దగ్గర బోల్డ్ ఉన్నాయి ప్రొఫైల్స్, మీకు చూపిస్తాం మేడం, మీ క్యాస్ట్ వాళ్ళవే అని చెప్పి అన్నారు సార్. సరే అమ్మా అని చెప్పి 10,000 అని ఫస్ట్ చెప్పారు సార్. 10,000 కట్టాను. అది వాళ్ళు ఒకళ్ళు, నెక్స్ట్ ఇంకొకరు చేసుకొచ్చారు నెక్స్ట్ డే. ఇదేంటమ్మా, నేను అసలు మా అబ్బాయిది మీకు ఇవ్వలేదు కదా, ఏంటి ఎంతమంది చేసుకొస్తున్నారంటే, వాళ్ళు వేరే మేడం, మేము వేరే, మాది 35,000 అన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకోండి, మా దగ్గర ఇంకా మంచి ఉన్నాయి మేడం అని చెప్పి అన్నారు సార్. సరే కట్టాం. కట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకరు చేసుకొచ్చారు సార్. మాది 50,000 మేడం, రిజిస్ట్రేషన్ చేయించుకోండి, అసలు ఆ ఫోటోలు బాగోవు మేడం, మావి చూడండి అసలు మీరు అంటే. మరి 2 లేడీస్ చేసుకొచ్చారమ్మా, వాళ్ళెవరు అంటే, వాళ్ళు మాకు తెలియదు మేడం, అసలు మేము వేరే, అసలు మాది విందా మ్యాట్రిమోన్ అని ఒకళ్ళు, మళ్ళీ శ్రీ విష్ణు అని ఒకళ్ళు, పద్మ మ్యాట్రిమోన్ అని ఒకళ్ళు, ఇట్లా చేసుకొచ్చారు సార్. ఓం నమో వెంకటేశాయ అని ఒకళ్ళు అనమాట. సరే ఏ ఊరమ్మా మీరు, యాస మాత్రం తిరుపతి యాస లాగా ఉంది సార్ వాళ్ళ టోను. మాది వెల్లూరు అని ఒకళ్ళు, అట్లా చెప్పుకుంటూ వచ్చారు సార్. సరే డబ్బులు కట్టాను సార్ రిజిస్ట్రేషన్ అని చెప్పి, అంత అమ్మ కట్టమంటే అమ్మడి పడ్డా సార్. అసలు ఫోన్ల మీద ఫోన్లు, మీకెందుకు మేడం, మా తమ్ముళ్ళు లాంటోడు, మేమే వచ్చి ఎంగేజ్మెంట్ దాకా మేమే ఉంటాము మేడం, మీ పెళ్లి చూపులకు తీసుకెళ్తాము, ఎంగేజ్మెంట్ కూడా మేమే ఉంటాము అని చెప్పి చెప్పారు సార్. ఓకే ఇదేదో బాగుందని చెప్పి సరేనమ్మా అని చెప్పి కట్టేశాను సార్. 50, 35, 10,000 ముగ్గురికి కట్టేసాను. కట్టిన తర్వాత ఏం చేస్తున్నారంటే వీళ్ళు, నేను చేసినప్పుడు ప్రొఫైల్స్ అప్డేట్ చేస్తున్నాం మేడం, మీకు ప్రొఫైల్స్ పంపిస్తూనే ఉన్నాం, మీతో మాట్లాడుతున్నాం మేము. ముందేం చేశారు, మీ ప్రొఫైల్ అందరికీ నచ్చింది మేడం, మీ అబ్బాయి నచ్చాడు, బాగున్నాడు, జాబ్ నచ్చింది అందరూ అని చెప్పి అన్నాళ్ళు. తర్వాత ఏం చేశారు, మాట్లాడిస్తాం మేడం అని చెప్పి ఒక లేడీ తోటి మాట్లాడిన తర్వాత ఇది భవానీ నగర్ అని చెప్పారు సార్, విజయవాడ. ఒకటేమో తిరుపతి సంబంధం అనమాట. మాకు ఎప్పుడు అనుమానం వచ్చిందంటే, విజయవాడలో భవానీ నగర్ ఆమె మాట్లాడే యాస తిరుపతి యాస లాగుంది సార్. సరే నేను చేస్తుంటే ఆమెకి సర్వీస్లో లేదని వస్తుంది, వాట్సాప్ కాలే దొరుకుతుంది నాకు. వాట్సాప్ ఆవిడది కూడా మాట్లాడిచ్చారు చూడండి, అమ్మాయి తల్లి అని మాట్లాడిచ్చారు, ఆమెది కూడా వాట్సాప్లోనే దొరుకుతుంది. అప్పుడు అనుమానం వచ్చింది సార్ మాకు. అప్పుడు అనుమానం వచ్చి, ఏంటమ్మా మా బాబు ఐబీలో చేస్తాడు, నేను ఇట్లా ఒప్పుకోను, మీరు ఇట్లా అన్యాయం అన్ని ఫేక్ పెడుతున్నారు, ఫోటోలు కూడా ఫేకే, మాకు అడ్రస్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను డబ్బులు కట్టాను కదా, ఇవ్వమంటే ఇవ్వరేంటి అని అడుగుతున్నాను సార్. ఇక తర్వాత ఈ 35,000, 10,000 అసలు నో రెస్పాన్స్ సార్. ఓన్లీ ఈ 50,000 వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు చేస్తున్నారు, ఫోటోలు పంపించట్లేదు, ఏమీ లేదు సార్. అదే సార్ లాస్ట్ మీ ఫ్రాడ్ అని మీకు ఎలా తెలిసింది? అదే సార్, భాష మాట్లాడమని నాకు ఇచ్చింది. నాకు ఇస్తే విజయవాడ అండి, భవానీ నగర్, మా ఆయన పేరు రాజశేఖరు, మేము రమావతు అని చెప్పింది సార్. నీకు వచ్చమ్మా భాష అంటే, నాకు రాదండి, మా ఆయనకు వచ్చు. ఆయన ఎక్కడ అమ్మాయి అంటే, ఇక్కడే జాబ్ చేసి రిటైర్ అయ్యి బిజినెస్ చేసుకుంటారు నేను. అదొకటి, రమావత్ అనే పేరు ఒక అమ్మాయి పెట్టిందంటూ ఆ పేరు చెప్పారు. సేమ్ ఇంకొక అమ్మాయి పేరు చెప్పి తిరుపతి నుంచి ఫోన్ చేసుకొచ్చి, ఆమె చేసుకొచ్చి డీటెయిల్స్ నేను వాళ్ళకి ఇవ్వమని మాట్లాడుకుంటామని అడుగుతుంది కదా, అడిగితే ఆయన పేరు రాజశేఖరు, రమావత్ అని చెప్పింది. అమ్మాయి పేరు ఇదేంటమ్మా, మొన్న సేమ్ రమావత్ రాజశేఖర్ అని చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు ఏంటని నేను క్రాస్ చేయడం, దాంతో మీకు అనుమానం వచ్చింది. నేను చేశాను సార్.
ఏంటండి మా ఆవిడ ఎత్తట్లేదు ఏంటండి, వాట్సాప్లో చేస్తున్నాను, ఫోన్ ఏమో సర్వీస్లో లేదని వస్తుంది, ఏంటి మాకంటే మళ్ళీ ఏం మాట్లాడుతున్నారో ఏమో, ఆవిడే చేసుకొచ్చి మా బావగారికి బాగలేదు, మేము తర్వాత చేస్తాము ఫోను, ఇప్పుడప్పుడే అసలు మాట్లాడము మీతో అని చెప్పి పెట్టేసిందామా. అదేంటమ్మా ఇట్లా అంటున్నారు, ఇదే అసలు నాకు ఆ యాస కొంచెం అర్థమైపోయింది సార్. పేమెంట్ ఎలా చేసావు? పేమెంట్ వాట్సాప్లోనే పలానా నెంబర్కి మాకు పెట్టండి మేడం అని చెప్పి ఇచ్చేవాళ్ళు సార్. దానికి ఫోన్పే చేస్తే స్క్రీన్ షాట్ పెట్టమనేవాళ్ళు. స్కానర్ పంపేవా, ఫోన్ నెంబర్ పంపేవా? ఫోన్ నెంబరే, ఫోన్ నెంబరే. స్కానర్ మన స్క్రీన్ షాట్ పెట్టండి మీరు కట్టిందంటే అదే పాపం ఏం చేత పెట్టించేదాన్ని. అరుస్తున్నా కూడా ఆయన వద్దే వద్దు, ఫేక్ ఇవి బై నేమ్ కట్టడం కదా వద్దు అంటూనే ఉన్నారు ఆయన. నాకు వినలేదు నేను. మా అబ్బాయి కూడా అరిశాడు సార్. అది ఫ్రాడ్ అని తెలుసుకున్నట్టే నువ్వేం చేస్తావండి? మాకు తెలిసిన కానిస్టేబుల్ గారు ఉంటే 1930 చేయండి అక్క అన్నారు. ఎమ్మటే 1930 చేయంగానే ఎమ్మటే రెస్పాన్స్ అయ్యారండి. 1930 కాల్ చేశారు కదా, కంప్లైంట్ ఇచ్చిన ఎన్ని గంటల్లో మీ అమౌంట్ మీకు వెనక్కి వచ్చింది? మీ మోసపోయిన అమౌంట్ బిలో 24 hours కూడా కాదు సార్, నైట్ అంత ఎర్లీ మార్నింగ్ మాకు 10 కల్లా 50,000 వచ్చినాయి, మధ్యాహ్నం కల్లా 35,000 వచ్చినాయి. ఇంకే వీళ్ళు ఒక్కటే పర్వాలేదు. వెరీ వెరీ హ్యాపీ సార్. నిజంగా మీకు అందరికి సెల్యూట్ సార్. నిజంగా సార్ థ్యాంక్ యూ. అసలు చాలా బాగా అనిపించింది సార్. నిజంగా మెచ్చుకోవటం గొప్పలు చెప్పట్లేదు. నిజంగా మేము అనుకున్నాం అసలు యాండి ఎంత ఇదిగా ఉన్నారండి మన పోలీసు. అది విజయవాడ పోలీస్ అంతా కూడా సెల్యూట్ చెప్పాలి సార్ అండి అన్నా నేను. అంటే నాకు యాక్చువల్గా ఈ పోలీస్ స్టేషన్ అంటే పెద్దగా రాను సార్, అలా సెల్యూట్ చేద్దామని వచ్చాను. అంటే మనీ కోసం సార్, మనీ వచ్చిందని కాదు, 10 మందికి తెలియాలి నాలాగా ఎవరు మోసపోకూడదు అంతే సార్, అంతే తప్ప నేను మా మనీ కోసం కాదు. ఇలా సైబర్ ఏమన్నా బారిన పడి మోసపోయే వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఒకసారి చెప్తారు? అంటే ఏదన్నా ఆథరైజ్డ్వి వెళ్ళాలి సార్. ఆథరైజ్డ్ గా ఉండి మనకి తెలిసిన వాళ్ళు ఉంటేనే, ఇట్లాగా ఫేక్ వాళ్ళు వచ్చేసి కట్టండి మేము రిజిస్ట్రేషన్ మీరు కట్టండి అని చెప్పంటే కట్టద్దు సార్. ఆథరైజ్డ్ యాప్ లో అయితేనే ఆథరైజ్డ్ గా మన బంధువులు కూడా చెప్తూ ఉంటారు కదా సార్, మా బంధువులు పలానా వాళ్ళు చూస్తున్నారు సంబంధాలు అంటే వాళ్ళకి ఒక 1,000 2,000 వేసినా తెలిసిన వారు బంధువులు తెలిసిన వాళ్ళకి కానీ, లేదంటే ఆథరైజ్డ్ మ్యాట్రిమోనియల్ సైట్లో అయితేనే తప్పించి అదర్వైజ్ మిగతా చిన్న చిన్న వాళ్ళని మనం నమ్మి మోసపోకూడదు. మీరు హ్యాపీ కదమ్మా? థ్యాంక్ యూ తల్లి.